సార్ మాట్లాడుతున్నారు. ముప్పు రాకముందు వీళ్ళు కలుస్తుంటే ఏం మాట్లాడిస్తారు? ఆంధ్రప్రదేశ్ గత 50 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు ఇంత వర్షాపాతం ఎప్పుడు మనం నెలకొనలేదు. లాస్ట్ 20-30 ఇయర్స్గా కూడా ఇంత అన్ని రిజర్వాయర్స్ నిండిపోయి ఆల్మోస్ట్ మన మెగా కింద కట్టాలి. ఇది వైఎస్ఆర్ కాలనీ చూసాను, లోపలికి వెళ్ళి మొత్తం చూస్తే మేజర్ ఈ కాలనీ ఒక సమస్య ఏంటంటే ఇది లోతట్టు ప్రాంతంలో ఇచ్చారు. 4 అడుగుల లోతు. ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైస్ అంటే మన రిజిస్ట్రేషన్ ప్రైస్ ఒక 13 లక్షలు ఉంటే దాదాపు అది ఒక 33 లక్షలు. దీన్ని చెప్పేది బేసిక్ ఉన్న ప్రైస్ 30 లక్షలు. దీన్ని అత్యధికంగా దాదాపు 60 లక్షల రూపాయలకి అమ్మి 60 లక్షల పైచులు 64 లక్షలు 64 లక్షలు అంటే దాదాపు 32 ఎకరాలు మన జగనన్న కాలనీ పెట్టారు కదా. ఇది ఆల్రెడీ ముంపు ప్రాంతాలు. ఇవన్నీ ఈ ముంపు ప్రాంతాలు ఎవరికి కొనని చోట్ల పెట్టారు. కనీసం వాళ్ళ లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం డ్రైనేజ్ పైపులు లేవు, బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు. ఇది మనం మీకు చెప్పినట్టు కదా, బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నీళ్లు అవంతరాలు లేకుండా ఎలా సాగాలో అలాంటి చోట్ల లేవు. అలాంటి చోట్ల ఇల్లు కట్టేయడాలో లేదంటే స్థలాలు ఇచ్చేయడాలో ఆక్రమణలో కూడా ఇదంతా పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇది చెప్తా ఉన్నాక 2 లారీల ఏరియా రోడ్డు ఇది ఎన్క్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు. అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నాను. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని వార్ఫూటింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఇప్పుడు ఎవరు చేశారు, ఏం చేశారు, ఇది అది మేము పొలిటికల్గా మేము మాట్లాడుకుని తెలియజేస్తాం. కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలు దొరికే ముంపు గురైనాయి. అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగం ఒకసారి పరిశీలించడానికి వచ్చాను, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను. ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్య పరిష్కారం తీసుగా వీటికి శాశ్వత పరిష్కారాలు తీసుగా సార్. ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ దుఃఖదాయినిగా మారింది. మొత్తం మునిగిపోతున్న పరిస్థితి. గత 5 ఏళ్లలో కనీసం పొడికి కానీ ఏ పని చేసిన పరిస్థితి. ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ కూడా మీరు కూడా మాట్లాడారు. నేను అనేది ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టింది. గత 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడికలు తీయాలి. ఏం చేసేటి ఈజీ వీళ్ళ ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ రెటారిక్ కానీ లేదు వైసీపీని తిట్టడానికి వేదిక చేసుకోలేదు. దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి, వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు అనేది మీకు చాలా కూలంకషంగా మీకు వివరిస్తాను.